ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మౌని అమావాస్యను సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రెండో షాహీ స్నానాల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులతో ప్రయాగ్రాజ్ కిటకిటలాడుతోంది. కుంభనగర్కి చేరుకునే రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులతో పవిత్ర త్రివేణి సంగమంలో సందడి నెలకొంది. మౌని అమావాస్య సందర్భంగా సుమారు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. సుందర రూప సురేశ శివ యాభై రోజుల పాటు కొనసాగనున్న కుంభమేళాలో మౌని అమావాస్య నాడు ఆచరించే రెండో షాహీ స్నానాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రోజే రిషభ్దేవ్ అనే ఋషి తన సుదీర్ఘ మౌనాన్ని వేడి పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారని ప్రసిద్ధి. కుంభమేళాలో 3 షాహీ స్నానాలు ఆచరిస్తారు. అందులో మొదటిది మకర సంక్రాంతి రోజైన జనవరి 15ను కాగా రెండో షాహీ స్నానాలను ఈరోజు ఆచరిస్తారు. ఫిబ్రవరి 10వ తేదీ వసంత పంచమి సందర్భంగా 3 షాహీ స్నానాలను ఆచరిస్తారు. మరోవైపు మౌని అమావాస్య పురస్కరించుకుని అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.